హలో ఎవ్రీవన్, నేను మీ కౌనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో గాయస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అందరూ తమ్నేల్ చూసే ఉంటారు. సో మన సిహెచ్ గున్నేపల్లిలో ఉన్న సత్తమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అనమాట. సో మేమైతే జాతర కార్యక్రమానికి వచ్చామండి. సో నేనైతే సరదాగా వ్లాగ్ షూట్ చేయడం అయితే జరిగింది. నేను, మా మమ్మీ, ఇంకా మా అత్త దివ్యగాడు అందరం కూడా లైన్లో నిలబడ్డాము. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ జాతర కాబట్టి అన్ని బొమ్మలు ఇంకా షాప్స్ అవన్నీ పెడతారు కదా. సో అక్కడ కూడా కొన్ని కొన్ని మేము కొనుక్కున్నాము, సరదాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో నేనైతే క్రాన్ పెట్టుకున్నాను, ఇంకా బూరలు అవన్నీ కొనుక్కున్నాం అనమాట. సో ఎంటైర్ డే ఏంటి అంటే డివోషనల్గా కొంచెం ఫన్నీగా మేమైతే స్పెండ్ చేసామండి. చాలా బాగా అనిపించింది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. భోజనం కూడా చేసాము, చాలా బాగుంది అనమాట. నేనైతే కొన్ని కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ కూడా చేశాను అనమాట. చాలా ఫుల్ ఫన్గా ఉంది. ఇది వచ్చేసి భోజనాలు అనమాట. చాలా హ్యూజ్గా పెద్ద సంఖ్యలో మనకి భోజన కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి జాతర లాస్ట్ డే అనమాట. సో అసలు అమ్మవారు ఎలా వెలిసారు, సత్తమ్మ అమ్మవారు ఎలా వెలిసారు, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి, అమ్మవారి మహిమ, ప్రత్యేకతలు, ఇవన్నీ కూడా నేను ఈ రోజు వీడియోలో మీకైతే చెప్తానండి. అసలు జాతర ఎలా జరుగుతుంది, అంత వైభవంగా జరుగుతుంది, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో గాయస్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయస్, ఫస్ట్ అయితే నేను, మా మమ్మీ, మా దివ్య అండ్ అత్త అందరం కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమున్న ప్లేస్ దగ్గర నుండి మాకు 5 కిలోమీటర్స్ వస్తుందండి గున్నేపల్లి. సో అమలాపురం నుంచి చూసుకుంటే మీకు 12 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో అరౌండ్ 20 మినిట్స్లో మీరు రీచ్ అయిపోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే నేను, మా మమ్మీ, అత్త, దివ్య అందరం స్కూటీలో వెళ్ళిపోతున్నాం అనమాట. సో నేను వీడియో షూట్ చేయాలి కాబట్టి నేను, మా దివ్య ఒక బండి మీద వెళ్తున్నాము, ఇంకా మా మమ్మీ, అత్త ఇంకో బండి మీద వెళ్తున్నారనమాట. మేమైతే మార్నింగ్ 10 AM అలా స్టార్ట్ అయ్యామండి. చాలా బాగుంది. అప్పటికే ఇది ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, కొంచెం ఎండలు అవి ఉన్నాయన్నమాట. ఇది మేము వెళ్ళే వే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే చుట్టూ కూడా కొబ్బరి చెట్లు అండ్ అలాగే పంట పొలాలు అవన్నీ ఉంటాయి. మేమైతే స్లోగా వెళ్తున్నాము. సో సరదాగా అలా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తీసుకుంటూ మేమైతే వస్తున్నాము. మా మమ్మీ కూడా స్కూటీ చాలా బాగా డ్రైవ్ చేస్తారండి. సో ఏంటి అంటే డ్రైవింగ్ ప్లస్ అని అయితే నేను చెప్తాను. డ్రైవింగ్ అది కూడా బాగా చేస్తారు. సో నేను మీకైతే మన కోనసీమ కూడా చూపిస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా మా ఇంటి సరౌండింగ్స్లో ఎక్కడ చూసుకున్నా సరే అరౌండ్ మనకి ఏంటి అంటే నీట్గా కొబ్బరి చెట్లు అండ్ అలాగే ఇలా వరి చేలు అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఫుల్ గ్రీనరీ అండి. సో ఐస్కి చాలా కలర్ఫుల్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఫుల్ గ్రీనరీ అండ్ అలాగే కొబ్బరి తోటలు అవన్నీ కూడా. సో మాకేంటి అంటే రోజు చూసి చూసి ఏం అనిపించకపోవచ్చు, ఎందుకంటే మేము పుట్టి పెరిగింది ప్రస్తుతం ఉండేది ఇక్కడే కాబట్టి. సో మా ప్లేస్ మాకు అంత కొత్తగా అనిపించదు. సో ఎవరైతే కోనసీమ కాకుండా అదర్ స్టేట్స్ నుంచి ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇష్టం అని అయితే నేను చెప్తాను. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఏంటి అంటారంటే కోనసీమ చాలా బాగుంటుంది. సో మాకు కోనసీమ అంటే చాలా ఇష్టము. ఆ పంట పొలాలు, చెట్లు, చల్లని వాతావరణం అని అయితే చెప్తూ ఉంటారండి. అండ్ అలాగే ఇక్కడ మనకి రొయ్యల చెరువులు కూడా ఫేమస్ అనమాట. ఇవి వచ్చేసి మేము వెళ్ళే రూట్లో ఉండే రొయ్యల చెరువులు. మీరు చూసుకుంటే మనకి ఇలా ఉంటాయండి. ఇక్కడ మనకు రొయ్యలు కూడా చాలా తక్కువ కాస్ట్కి మనకు దొరుకుతాయి. చూసారా, ఫస్ట్ మా మమ్మీ, అత్త ముందు వెళ్ళడం, మేము నెక్స్ట్ ముందు వెళ్ళడం, అలా సరదాగా వెళ్తున్నాము. ఇది వచ్చేసి టర్నింగ్ అనమాట. ఈ రోడ్డు వచ్చేసి ఏంటి అంటే మనం కాట్రేనికోన వెళ్ళే రూట్లో మేమైతే వెళ్తున్నాము. అమలాపురం నుంచి వచ్చే వాళ్ళు అయితే డైరెక్ట్ అనాథవరము, మహిపాల్ చెరువు అటు నుంచి వస్తారనమాట. సో మేమేంటి అంటే పోతుకూరు అండ్ అలాగే ఆ రూట్లో వెళ్తున్నాం అనమాట. చూసారా పంట పొలాలు ఎంత బాగున్నాయంటే, మార్నింగ్ ఎండ అంత ఎక్కువ లేదండి. మా ఫేసెస్ కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మేము అప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి చాలా చల్లగా. ఏంటి అంటే రోడ్డుకి రెండు వైపులా కూడా చెట్లు ఉండడం వల్ల, ఒక వైపున వరిచేలు ఉండడం వల్ల అంత వేడి అనేది ఉండదన్నమాట. చూసారా చాలా చల్లగా ఉంది. ఎంత దూరమైనా అలా వెళ్ళొచ్చు గాయస్. చాలా చల్లగా బాగుంటుంది నేచర్ అయితే. సో ఎస్పెషల్గా వ్లాగ్ తీద్దాము అని కూడా నేను వెళ్తున్నాను.
ఇలా గున్నేపల్లి సత్తమ్మ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైమ్ అండి. యాక్చువల్‌గా రోడ్ సైడ్ చిన్న టెంపుల్ ఉంటది. చూసారా ఇక్కడ కాట్రేనికోన, అమలాపురం, కాకినాడ అని ఉంది. ఇక్కడ నుంచి మనం హైవే అనమాట. ఇది స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి మనం. స్ట్రెయిట్ రోడ్‌లో వెళ్ళిపోతే మనకి ఇంకా డైరెక్ట్ జాతర స్టార్ట్ అయిపోద్దనమాట. చూసారా జనం అంటే చాలా మంది జనం ఉన్నారండి. యాక్చువల్‌గా ఈ జాతర వారం ముందు నుంచే ఉందన్నమాట. సినీ యాక్టర్స్, ఇంకా సింగర్స్, డాన్సర్స్ అందరూ కూడా వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసున్నారు. చాలా మందయితే నడుచుకుని వెళ్ళిపోతారనమాట. చాలా దూరం నడుచుకుని మరీ వచ్చేవాళ్ళు ఉంటారండి. అలా వెళ్తూ ఉండగా నాకైతే ఈ అరటి చెట్టుకి అరటి గెల కనబడింది. క్యూట్‌గా అనిపించింది. సో, మా మమ్మీ వాళ్ళు వస్తున్నారని చెప్పి ఆగామనమాట. ఎందుకంటే అక్కడ రోడ్డు క్రాస్ చేయాలి కదా! ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి స్టాప్ అయ్యాము. వీళ్ళైతే బానే వచ్చేసారు. సో, నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా సమ్మర్ కదా! చాలా మందొస్తారు. దాహం వేస్తదని చెప్పేసి ఇక్కడ చలివేంద్రంలా పెట్టారనమాట. సో, అక్కడ ఏంటి అంటే మజ్జిగ, బటర్ మిల్క్ అనేది మనకిస్తున్నారు ఫ్రీగా. సో, ఇక్కడ టెంటేసారు చూసారా లెఫ్ట్ సైడు. సో, బటర్ మిల్క్ అనేది పెడుతున్నారు. మీకు కావాలి అంటే మీరు తాగొచ్చండి. సో, మన కోనసీమలో ఏంటి అంటే ఎక్కడికక్కడే సమ్మర్‌లో బటర్ మిల్క్ అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారనమాట చలివేంద్రంలా పెట్టి. చాలా మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తారనమాట మా కోనసీమలో. సో, గాయ్స్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూసారా ఇక్కడ మెడికల్ క్యాంప్ అండి అది. సో, ఎవరికైనా మనకు ఒంట్లో బాలేదు, ఎండకు కళ్ళు తిరిగాయి అనుకుంటే అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు. అక్కడికి వెళ్ళి చూపించుకోవచ్చు అనమాట. సో, మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇక్కడ మన బండి అనేది పార్క్ చేసేయాలన్నమాట. సో, మేమైతే బండి పార్క్ చేసేస్తానికి వెళ్తున్నాము. సో, నేనైతే పార్క్ చేసేసాను. ఎంతమంది జనం అంటే అరౌండ్ 3,00,000 వరకు జనం అయితే వస్తారండి. ఎస్పెషల్‌గా ఈ సత్తమ్మ తల్లి జాతర అమ్మవారికి మొక్కులు అవన్నీ కూడా తీర్చుకోవడానికి అనేసి వస్తారనమాట. చాలామంది మొక్కుకుంటా ఉంటారు. సో, మొక్కులు తీర్చుకోవడానికి కూడా వస్తారు. ఈ జాతర చాలా ఫేమస్ అండి. చుట్టూ కూడా చాలా మందికి ఉపాధి కూడా కల్పించినట్టు అవుతదనమాట. ఈ జాతర జరిగే 10 రోజులు కూడా రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డుకి ఇరువైపులా కూడా వాళ్ళ వాళ్ళ షాప్స్ పెట్టేసుకొని, సో, వాళ్ళ సేల్స్ అన్నీ చేసుకుంటా ఉంటారనమాట. సో, అందరూ షాప్స్ అన్నీ కూడా సర్దుకుంటున్నారనమాట. మనకు కావాల్సిన జ్యూసెస్, ఇంకా సామాన్లు, స్వీట్స్, అమ్మవారికి ఇవ్వాల్సిన పళ్ళు, గాజులు, బట్టలు, శారీస్ అన్నీ ఉన్నాయండి. మొత్తం అన్ని షాప్స్ కూడా తీస్తున్నాను. టెంపుల్ అయితే లోపలికి ఉంటదనమాట. మీరు చూసుకుంటే ఇదంతా కూడా ఒక టెంపుల్‌కి 2 కిలోమీటర్స్ ముందు నుంచే కూడా ఈ షాపులన్నీ ఓపెన్ చేసేసి పెడతారనమాట. చూసారా మీకు చూపిస్తున్నాను. ఆ లోపల ఉంటదనమాట టెంపుల్ అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఫ్రూట్స్, ఇంకా స్వీట్ కార్న్, జ్యూసెస్ అన్నీ ఉంటాయండి. మొత్తం అన్నీ కూడా షూట్ చేస్తున్నాను నేను. సో, నేనేంటంటే జాతరకి ఫస్ట్ టైం రావడం కాబట్టి నాకు ఎక్సైటెడ్‌గా ఉందనమాట. మా మమ్మీ, మా అత్త కూడా. అండ్ అలాగే ఇక్కడ చెరుకు గడలు కనిపించాయి. నాకు అనిపించిందనమాట చెరుకు గడలు. వాళ్ళంటున్నారు ఫోటో తీసుకోవాలంటే 50 రూపీస్ అవుతది అని చెప్పేసి సరదాగా. సో, నాకేంటి అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ నచ్చింది. చెరుకు గడలు అవన్నీ కూడా. సో, నేను ఒక గడ పట్టుకొని క్యూట్‌గా ఒక పిక్ అయితే తీయించుకున్నాననమాట. ఇదొచ్చేసి ఫస్ట్ పిక్ అండి. ఇలా మనం జాతర వచ్చిన తర్వాత. సో, మన కోనసీమలో చెరుకు పంటలు కూడా ఎక్కువ ఉంటాయి. చూసారా ఫోటో అయితే చాలా తీశాడు దివ్య గాడు. సో, మనకి చెరుకు కూడా చాలా తక్కువ కాస్ట్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటది. అండ్ అలాగే ఇక్కడ శ్రీకృష్ణుని స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట, విగ్రహాలు. నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట. స్టాచ్యూ నేను చూపించి నవ్వుతున్నాను నల్ల కృష్ణుడిని. చాలా అనిపించింది నాకు కృష్ణుడివి. ఇవన్నీ కూడా లక్క పిడతలు అవన్నీ అనమాట. చిన్న చిన్న పిల్లలకి బొమ్మలు, మన లేడీస్ వేర్ స్టిక్కర్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసి బత్తాయి రసము అన్నీ కూడా. అండ్ అలాగే ఇక్కడ ఎగ్జిబిషన్లా కూడా పెట్టారండి. జైంట్ విల్లు, చిన్నపిల్లలకి ఆడుకునే స్కై స్వింగ్ ఇలాంటివన్నీ కూడా. చూసారు అక్కడ చికెన్ పకోడా ఉంది. అండ్ అలాగే ఖర్జూరము, వేరుశనగ పప్పు, జీళ్ళు ఇవన్నీ కూడా. అండ్ అలాగే ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారు. చాలా హుషారుగా ఉన్నారనమాట. ఎవరికాలు చాలా హుషారుగా వ్యాపారం చేసుకుంటున్నారు. చాలా మంచి ఉపాధి అండి. మొత్తం 10 రోజులు కూడా వీళ్ళు ఇక్కడే ఉండి షాప్స్ వేసుకొని మంచిగా అమ్ముకుని సేల్ చేసుకుంటారు. సో, గాయ్స్ ఇది వచ్చేసి మన శ్రీ సత్తమ్మ అమ్మవారి మెయిన్ టెంపుల్ అనమాట. చూసారా సిహెచ్ గున్నేపల్లి అని రాశారు. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అండి. మీకు ఇక్కడే చూసుకుంటే అరటిపళ్ళు అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇది అమ్మవారి టెంపుల్ ఆపోజిట్లో పెట్టారనమాట.
సో ఏంటి అంటే చాలా క్రౌడ్‌గా ఉంది. అసల ఇసకేస్తే రాలదు అంటారు చూసారా? అంతమంది జనం అనమాట. చాలా అంటే చాలా క్రౌడ్‌గా ఉంది. సో చాలామంది తప్పిపోతారు. అలాగే జేబు దొంగలుంటారు. మీరైతే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండి చేతులు పట్టుకొని అది నడవాల్సి ఉంటది. సో మేమైతే ఆల్మోస్ట్ లోపలికొచ్చేసామనమాట. ఇక్కడ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట మనం టెంపుల్‌కెళ్ళే దారిలో. రింగ్స్ అని అవి ఇవి చాలా అమ్ముతున్నారండి. ఏంటి అంటే టెంపుల్ చిన్నదే అయినా చుట్టూ ఉన్న ఓపెన్ ఏరియా చాలా పెద్దదనమాట. సో టెంపుల్ అంతా కూడా టెంపుల్ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశం అంతా కూడా స్టోర్సు, షాపులు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా షాప్స్‌లా పెట్టేసుకున్నారనమాట. ఇక్కడ కిరీటాలు క్రౌన్స్ అంటారు కదా! అవి చాలా క్యూట్‌గా అనిపించాయి. మా మమ్మీ చూసారు. నేను ఒక్కోటి ట్రై చేసేస్తున్నాననమాట. సో వీటికి లైటింగ్ కూడా ఉంటది అనైతే చెప్పారు. సో నా బర్త్‌డేకి పెట్టుకున్నాను కదా! సో నా బర్త్‌డే ఫోటోస్ చూసుంటే నేను ఇది కూడా నా బర్త్‌డేకి పెట్టుకున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ క్రోన్స్ అనమాట. ఆల్రెడీ నాకుంది కాబట్టి నేనైతే పర్చేస్ చేసుకోలేదు. బట్ క్రాన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెక్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఆ షాప్ ఆవిడ ఏమంటున్నారు అంటే, "ట్రై చేయమ్మా ఒకటేంటి అన్నీ పెట్టుకొని ట్రై చేయి. నీకేది నచ్చితే అది ఫొటోస్ తీసుకో" అని చెప్పేసి చెప్పారనమాట. లైట్ ఉంటది అది అని చెప్తున్నారు. అండ్ అలాగే ర్యాబిట్‌లా ఉన్నాయి కొన్ని. కొన్ని వైట్, ప్యూర్ వైట్ అండ్ అలాగే ప్యూర్ పింక్. ఇది కూడా చాలా క్యూట్‌గా అనిపించిందనమాట ర్యాబిట్ లాగా. మనం ట్రిప్స్‌కి వెళ్ళినా సరదాగా ఎక్కడికైనా వెళ్ళినా ఫోటో షూట్స్‌కి అయితే చాలా బావుంటాయండి. నాకైతే ఇలాంటివి ఇష్టం అనమాట. బలూన్సు, బలూన్స్, బుడగలు, ఊదేవి ఇవన్నీ కూడా ఇష్టం. ఇలా చూస్తా ఉండగా మా దివ్య వచ్చింది. "బావుంది తీసుకుంటావా?" అంటుంది. సో సరదాగా ఇక్కడ లైట్ కూడా ఉంది అని చెప్తుంది. మొత్తం 4-5 ఉన్నాయండి. నేనైతే సరదాగా అన్నీ చూసేస్తున్నాను. ఇది ఇదేంటి అంటే జాతరకి ఎంటర్ అయిన ఎంట్రన్స్ కాబట్టి బాగా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఇక్కడ వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటి అంటే గాయ్స్ ఎక్కడికక్కడే మనకి టెంట్‌లా వేశారనమాట. సో ఎండ తగలకుండా చాలా బావుందండి. యాక్చువల్‌గా మా కోనసీమలో అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో ఏంటి అంటే ఇలా ఉండడం, ఇలా టెంట్స్ అవి వేయడము, చుట్టూ పొలాలు ఉండడం కూడా మాకు చాలా చల్లగా ఉందనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసేసాను నేనైతే. ఇంక లాస్ట్ వన్ వైట్ వన్ ఇదొకటే అయిపోతే అయిపోయినట్టే. సో ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఫొటోస్ తీసుకున్నప్పుడు అవన్నీ కూడా. సో సరదాగా కలర్ఫుల్ రోజెస్‌తో ఓ ఫోటో తీయించుకున్నానండి. గైస్ యాక్చువల్‌గా 1974లో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారండి. సో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. మొదట్లో శక్తి అమ్మవారిగా పిలిచేవారనమాట సత్తమ్మ అమ్మవారిని. సో రాను రాను సత్తమ్మ అమ్మవారు అని అయితే పిలవడం జరుగుతుందండి. సో ఆదివారము, మంగళవారము అండ్ అలాగే శుక్రవారం అయితే భక్తులు చాలా రద్దీగా ఉంటారనమాట. సో ప్రత్యేకంగా మంగళవారము, ఆదివారం అయితే మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారండి. సో 365 రోజులు కూడా ఈ టెంపుల్ ఓపెన్‌లోనే ఉంటదనమాట. సో చుట్టూ పంట పొలాలతో చల్లగా ఉంటుంది. సో ఈ టెంపుల్ గురించి చూస్తే ఇది మన కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో ఉందన్నమాట. శ్రీ 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 సత్తమ్మ అమ్మవారి టెంపులు. అమ్మవారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో దర్శనమిస్తూ ఉంటారండి. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఇక్కడ వెలిసారనమాట. సో ఎవరైతే భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారో వారి కష్టాలన్నీ కూడా పోగొట్టి వారిని చిరునవ్వుతో తిరిగి పంపిస్తారనమాట శ్రీ సత్తమ్మ అమ్మవారు. సో ఇక్కడైతే చాలా మంది జనం వచ్చారండి. మేమైతే సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాం అనమాట. మీకు ముందు చెప్పినట్లు ప్రత్యేకంగా మంగళవారము, శుక్రవారము, ఆదివారాలలో అయితే ఇసకేస్తే రాలనంత జనం అయితే ఉంటారండి. అమ్మవారి గుడి చిన్నది అయినా సరే అమ్మవారు మాత్రం చాలా మహిమగల తల్లి అనమాట. ఇక్కడ చుట్టుపక్కల జనం అయితే ఏ శుభకార్యం తలపెట్టినా కూడా ఇక్కడ ఫస్ట్ అమ్మవారి దగ్గరకు వచ్చి చెప్పుకొని అప్పుడు మాత్రమే శుభకార్యాన్ని మొదలు పెడతారండి. అండ్ అలాగే గాయ్స్ ఇప్పుడు పెళ్లి శుభలేఖలు కూడా మొదటి పెళ్లి శుభలేఖ ఎప్పుడు కూడా సత్తమ్మ తల్లి అమ్మవారి దగ్గర ఉంచుతారనమాట. అండ్ అలాగే ఏదైనా శుభకార్యమైన ఇంకా శ్రీమంతాలు జరిగినా సరే అప్పుడు కూడా చీర, గాజులు, శారీ ఇవన్నీ కూడా మొదట అమ్మవారికి పెడుతూ ఉంటారనమాట. సో ఇలా ఏ శుభకార్యమైనా ఇల్లు కట్టుకున్న, షాప్ ఓపెనింగ్ అయినా ఏదైనా సరే మొదట సత్తమ్మ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతనే శుభకార్యాన్ని మొదలు పెడతారండి. అండ్ అలాగే గాయ్స్ సత్తమ్మ అమ్మవారు చాలా పట్టుదల కలిగిన తల్లి అనమాట. సో అమ్మవారికి మనం మొక్కుకొని ఏదైనా ఒత్తిడితో కానీ హడావిడిలో కానీ మనం మర్చిపోయాం అనుకోండి
సో మనం మర్చిపోతే అమ్మవారు మనకి పదే పదే ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తూ ఉంటారనమాట. లైక్ కలలో కనిపించి గుర్తు చేయడం అని, అండ్ అలాగే ఎవరి ద్వారా అయినా సరే ఈ విషయాన్ని మనకి గుర్తు చేయడం ఇలా చేస్తూ ఉంటారండి. సో అంత పట్టుదల కలిగిన అమ్మ శ్రీ సత్తమ్మ అమ్మవారు అనమాట. అమ్మవారి టెంపుల్ పక్కనే ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు దగ్గరే కోళ్ళను అండ్ అలాగే మేకలను సమర్పించుకుంటూ ఉంటారనమాట. అండ్ అలాగే వచ్చిన భక్తులను మొక్కులు తీర్చుకొని వంటలు వండుకొని తినడానికి కూడా బ్యాక్ సైడ్ షెడ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో చాలా చాలా మహిమగల అమ్మవారు అనమాట. సో ఒక్కసారి ఇక్కడికి భక్తులు వచ్చారు అంటే, సో మొక్కుకున్నారు అంటే తప్పకుండా కోరికలు తీరుతాయండి. సో పదే పదే వస్తూ ఉంటారనమాట అమ్మవారి దగ్గరికి. సో 51 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సత్తమ్మ అమ్మవారు అనమాట. సో గాయస్ చూసారు కదా, పూల డెకరేషన్ అవన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ అనమాట. చాలా పెద్ద లైన్ ఉందండి. సో ఫస్ట్ మా మమ్మీ, అత్త అండ్ దివ్యగాడ వాళ్ళు వెళ్తున్నారు. నెక్స్ట్ నేను వెళ్తాను, వీడియో తీస్తున్నాను. సో ఏంటి అంటే ఇంకా గుడ్ థింగ్ ఏంటి అంటే చుట్టూ పచ్చని పొలాలు ఉండడం వల్ల కొంచెం గాలి తగులుతుంది. చూసారా లైన్ ఎంత పెద్దగా ఉందంటే, సో అంత పెద్దగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. మనమైతే చాలా లోపలికి ఉంటుంది టెంపుల్. సో మేమైతే అలా లైన్లో నిలబడ్డాము. ఆల్మోస్ట్ మేమైతే అరౌండ్ 2 గంటల టైము నిలబడ్డాం అనమాట. జస్ట్ 300 మీటర్స్ దూరం నడవడానికి 2 గంటల టైం పట్టిందనమాట. సో అంత క్రౌడ్గా ఉంది, జనం అయితే అంతమంది వచ్చారు. చూసారా అసలు లైన్ కూడా ఏంటి అంటే తోసేసుకుంటున్నారు అనమాట. సో మేమైతే చాలా జాగ్రత్తగా ఉన్నామండి. సో మధ్యలో అలా లైన్లో నిలబడినప్పుడు నేను దివ్య అలా సరదాగా వీడియోస్ తీసుకోవడం అలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో మా మమ్మీకి ఒకటి కాళ్ళు నొప్పులు కదా, ఎక్కువ టైం నిలబడలేరు, బట్ బాగానే నిలబడ్డారండి. ఇక్కడేమో నేను దివ్య సమ్ క్రేజీ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము. సో మేమందరం అలా లైన్లో నిలబడుకున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి. సో ఎప్పుడు కూడా ఎలాంటి దర్శనానికి వచ్చినప్పుడు లైన్లో నిలబడాలి అంటే చిన్నపిల్లల్ని అయితే తీసుకురాకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. చూసారా ఇక్కడైతే మా దివ్య కూడా చిన్న పిల్లలతో నవ్వేస్తుంది, ఆడేస్తుంది. నేనైతే అన్ని వీడియోస్ తీస్తానన్నమాట. పర్సనల్గా నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అండి. సో ఫస్ట్ ఏ చిన్నపిల్లల్ని చూసినా కూడా నాకు మా యశస్విని గుర్తుకొస్తుంది అనమాట. చూసారా చిన్నపిల్లలు అయితే ఏడుపు స్టార్ట్ చేశారు, ఎందుకంటే సమ్మర్ కదా, వేడి స్టార్ట్ అయిపోయింది, పిల్లలకి వేడి వచ్చేస్తుంది జనం ఎక్కువ ఉండడం వల్ల ఊపిరి ఆడకుండా. సో పిల్లలు అయితే చాలామంది ఏడుపు గోల అనమాట. సో ఆల్మోస్ట్ మేమైతే కొంచెం టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామండి. 1.5 అవర్ తర్వాత మేము ముందుకైతే వెళ్ళాము. స్టార్టింగ్లో ఉన్న గ్లో అయితే ఫేస్లో లేదు, నీరసం వచ్చేసింది చూసారా. సో ఫేస్ అయితే నీరసం అయిపోయింది నిలబడి, ఇంకా ఎండ ఇంకా వేడి, ఇంకా మేము ఇటు సైడ్కి ఉండడం వల్ల పొలం నుంచి గాలి అనేది కొంచెం తగిలిందనమాట. చూసారా లైన్లో నిలబడలేక లైన్ బయటకు వచ్చేసారనమాట చిన్నపిల్లల్ని వేసుకొని. సో చూసారా దివ్య అయితే ఇక మళ్ళీ స్టార్ట్ చేసింది చిన్నపిల్లలతో ఆడుకోవడము. అండ్ అలా మేము అలా లైన్లో ఉండగా ఇక్కడ డ్రోన్ అనమాట. చూసారా డ్రోన్ పైకి పెడుతున్నారు, డ్రోన్లో కూడా షూట్ చేస్తున్నారనమాట. సో ఎందుకంటే ఒక 100 to 200 పీపుల్ అంటే నార్మల్గా కెమెరాలో షూట్ చేసేయచ్చు. సో కొన్ని లక్షల మంది జనం అనేది వస్తాయి, ఎలా షూట్ చేస్తారు. సో అందుకే డ్రోన్ పంపించారనమాట. చూసారా డ్రోన్ పైకి వెళ్తుంది. సో డ్రోన్ అంతా కలిపి మొత్తం టెంపుల్ వ్యూ అంతా తీసిందండి. సో అది కూడా ఒక పక్షిలా ఎగిరిందనమాట. సో అందరూ హాయ్ చెప్తున్నారు డ్రోన్ అలా పైకి ఎగిరినప్పుడు. సో మేమైతే ఆల్మోస్ట్ కొంచెం ముందుకైతే వచ్చామండి. మాకు ఎందుకు లేట్ అయింది అంటే యాక్చువల్గా లాస్ట్ రోజు అనమాట ఇది సత్తమ్మ అమ్మవారి జాతర. సో ఈ రోజు ఏంటి అంటే గరగల నృత్యం అనేది ఉంటుంది, అందుకనేసి మాకు కొంచెం లేట్ అయిందనమాట. అండ్ అలాగే ఎవరైతే లైన్లో నిలబడ్డారో కొబ్బరికాయ ఎప్పుడు కూడా బయట కొట్టేసి తీసుకెళ్ళాలండి. సో కొబ్బరికాయ అది కూడా బయట కొట్టడానికి ఒకరుండి హెల్ప్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రీ అనమాట. సో చాలా బాగుందండి, ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో చూసారా అసలు అంత క్రౌడ్గా ఉందంటే. టెంపుల్ చిన్నది బట్ ఏంటి అంటే చాలా మహిమ గల అమ్మవారు అనమాట.
సో ఎస్పెషల్గా ఈరోజు కూడా చాలామంది భక్తులు మొక్కు తీర్చుకున్నారు. చూసారా అమ్మవారు ఎంత సౌందర్యంగా ఉన్నారో, చాలా అందంగా ఉంటారండి అమ్మవారు. ఎప్పుడు కూడా నవ్వుతూ దర్శనం ఇస్తారనమాట. దర్శనం అయితే చాలా టైం ఉండి చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. వెళ్ళిపోమంటము, తోసేయడం అలాంటివి ఏం జరగలేదు. చాలా ఫ్రీగా దర్శించుకున్నాం గర్భగుడిలో నిలబడి. ఒక 2 మినిట్స్ వరకు మేము ఉన్నాము. ఎప్పుడు కూడా వెళ్ళిపోమని ఏం చెప్పలేదు. సో 2 మినిట్స్ ఉండి నేనైతే దర్శనం చేసుకున్న తర్వాత వీడియోస్ అన్నీ చేశాను. సో చాలా బాగా అనిపించింది. సో వన్స్ దర్శనం అయిన తర్వాత సో మేమైతే నేను, మా మమ్మీ, మా దివ్య అత్త సెల్ఫీ తీసుకున్నాము. సో వన్స్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారు లడ్డూ ప్రసాదం అనేది అమ్ముతున్నారండి. లడ్డు వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో చాలామంది భక్తులు లడ్డూలు అది కూడా తీసుకుంటున్నారనమాట. ఇక్కడ లడ్డు కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒక సైడ్ చూసుకుంటే అమ్మవారికి చీరలు పెడతారు కదా, మొక్కుబళ్ళు సమర్పించిన వాళ్ళు. ఇక్కడ చీర పాట అనేది జరుగుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. 200 200 220 220 220 220 230 230 240 250 260 260 270 270 280 280 300 300 300 150 100 100 100 100 రూపాయలు 100 100 250 300 ముగ్గురు 300 ముగ్గురు 300 ముగ్గురు 300 300 300 ముగ్గురు 320 320 320 320 గైస్ చూశారు కదా, ఇలా పాటలో అమ్మవారి చీర అనేది పాడుకొని తీసుకెళ్తారనమాట. సో అమ్మవారికి పెట్టిన చీర చాలా సెంటిమెంట్గా చాలామంది పట్టుకెళ్తారు. సో వన్స్ చీరలు పాడడం చూసిన తర్వాత భోజనానికి అయితే వచ్చామండి. చాలా పెద్ద సంఖ్యలో మనకి భోజన కార్యక్రమం అనేది జరుగుతుంది. సో మేమైతే లైన్లో నిలబడ్డాము. సో భోజనం వచ్చేసి బిర్యానీ పెట్టారనమాట, వెజ్ బిర్యానీ. అండ్ అలాగే శనగలు, బంగాళదుంప కర్రీ, పప్పు, సాంబారు, పెరుగు ఇవన్నీ కూడా పెట్టారండి. వేడి అనమాట, ఎండ ఎక్కువ ఉండడము అండ్ అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వేడిగా ఉందన్నమాట. చాలా మంది వచ్చారండి. భోజనాలు కూడా కౌంటర్స్ కూడా ఎక్కువ పెట్టారనమాట. ఎందుకంటే భోజనం టైం కదా, పీక్ టైం కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు. సో ఏంటి అంటే చాలా ఎక్కువ కౌంటర్స్ అవన్నీ కూడా పెట్టారు. సో చాలామంది మీరు చూసుకుంటే హ్యూజ్ చాలామంది వచ్చి భోజనం కూడా చేశారండి. సో ప్రతి సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో ఇలా భోజనాలు పెట్టుకుంటూ ఉంటారనమాట. సో నెక్స్ట్ భోజనం కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ అమ్మవారి దగ్గర నృత్యం జరుగుతుందన్నమాట, గరగలు అంటారు కదా, అవి కూడా చూశాను. నెక్స్ట్ టెంపుల్ దగ్గర నుంచి అయితే ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయండి. మన టెంపుల్ ముందు కాకుండా టెంపుల్కి లెఫ్ట్ సైడ్ పెద్ద ఎంటీ ప్లేస్ ఉందని చెప్పేసి నేను చెప్పాను కదా, అక్కడ కూడా చాలా రకాల షాప్స్ పెట్టారు. అక్కడ చూస్తున్నాను, ఇవి వచ్చేసి లక్క బిడతలు అంటారు. చిన్నప్పుడు ఇందులో మేము కుకింగ్ చేసేవాళ్ళం అనమాట. ఇందులోనే వంట వండేసుకునే వాళ్ళం, చిన్న పొయ్యిలా పెట్టుకొని వాటిలో కుకింగ్ చేసేవాళ్ళము. నెక్స్ట్ ఇక్కడ బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా, సో అక్కడికి కూడా వెళ్ళాను నేనైతే. బబుల్స్ కూడా గన్ అనమాట, బబుల్ గన్ అనమాట. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ మీరు చూసుకుంటే చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇవి మాస్కులు అనమాట. అండ్ అలా అన్నీ షూట్ చేస్తున్నాం మేమైతే. కొన్ని ఎక్కడికక్కడే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి పెట్టేశారనమాట. అండ్ ఇది వచ్చేసి ప్లేట్స్ అండి. నాకైతే అరిటాకు ప్లేట్ చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడ. అండ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అలాగే కుకింగ్ కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ప్లేట్స్ అండ్ అలాగే పచ్చడి పెట్టుకునే జాడీలు అన్నీ ఉన్నాయండి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మాస్క్ దగ్గరికి వచ్చాను నేను, దివ్యాన్ని భయపడదామని, నా సబ్స్క్రైబర్స్ అందరినీ భయపడదామని మాస్క్ పెట్టుకున్నాను అనమాట. భయపడ్డారా లేదా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్ మీరైతే.
సో ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి అక్కడ. ఎవ్రీథింగ్ 100 అంటండి. సో ఎనీథింగ్ 100 అనమాట. సో ఏదైనా మీరు ఒక బ్యాగ్ పర్చేస్ చేసుకున్నా సరే 100 అంట. బాగా అనిపించింది. సో అక్కడి నుంచి కూడా ఇంకా ముందుకు వచ్చేసి ఇంక కూర్చున్నా అనమాట. నెక్స్ట్ మా దివ్యకి ఏదో బూర నచ్చిందంట. బూర కొనుక్కుందనమాట. నేనైతే ఊదేస్తున్నాను. బుల్లి బూర నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఫన్నీగా 20 రూపీస్ తీసుకున్నాడు అనమాట ఈ బూర. సో బాగుంది. సో గాయ్స్ అక్కడ ఇంకా ఆడుకున్న తర్వాత బూరెలు అవి ఇంకా బయటకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్ లా పెట్టారనమాట చిన్నపిల్లలకి. జేయింటి వీళ్ళు అన్నీ కూడా ఎండా కొండ ఏం లేదండి అసలు ఇక్కడ పిల్లలకి. సో అలా ఆడుతూనే ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా బాగుంది. నేను ఒక ఇయర్ రింగ్ సెట్ అయితే కొనుక్కున్నానండి. అండ్ అలాగే ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. సో వన్స్ బయటకు వచ్చేసాక ఇంకా ఫుడ్ సెక్షన్ ఏమున్నాయి ఫ్రూట్స్ తిన్నారనమాట. మేమందరం కూడా వాటర్ మిలన్ తీసుకున్నాము. గ్లాస్ వచ్చి 10 రూపీస్ అంట. 10 20 రూపీస్ అన్నారు. అండ్ అలాగే ఇక్కడ జీడి కూడా తయారు చేస్తున్నారండి. గాయస్ మీకు చెప్పడం మర్చిపోయాను, మన కోనసీమలో జీడి అనేది చాలా ఫేమస్ అండి. మా తాతయ్య గారు తయారు చేసేవారు అనమాట జీడే. సో చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ అనమాట. ఇది బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి తినొచ్చు. షుగర్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అనమాట. సో సెపరేట్ వీడియో పెడతానండి. జీడి వీడియో కూడా తీశాను. సో అసలు ఇక్కడ జీడి ఎలా తయారు చేస్తున్నారు, ఎంత కష్టపడితే జీడి వస్తుంది చూసారా. ఇక్కడ ఒక చిన్న బాబు దానికి పెట్టి అలా లాగుతున్నాడు. అలా లాగుతూ ఉండాలన్నమాట. లాగాక ఇలా వైట్ కలర్లో అవుతుంది. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కొట్టి అప్పుడు వాటిని తూకం లెక్క ఒక 1/2 కేజీ ఇంత అని చెప్పేసి అమ్ముతారనమాట. సో జీడి తయారీ కూడా సెపరేట్ వీడియో అయితే మీకు పెడతానండి. చాలా బాగుంది. చాలా టైం ఉన్నాను ఇక్కడే అసలు జీడి ఎలా తయారవుతుంది అన్నీ కూడా. సో నెక్స్ట్ అక్కడ నుంచి ముందుకెళ్ళాక ఇది గోబీ మంచూరియన్ అనమాట. సో మంచూరియా కూడా తీసుకున్నాము. ఇంకా స్వీట్ కార్న్ కూడా తిన్నాము. సో నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోయామండి. చూసారా పోతుకూరు అమలాపురం కాకినాడ అని బోర్డు ఉంది. సో మేమైతే ఇంకా బయటకు వచ్చేసేటప్పటికి ఈవినింగ్ 5 అయ్యిందనమాట. మార్నింగ్ 10 అలా వచ్చాము. ఈవినింగ్ 5 అయ్యింది. ఫేసెస్ చూసారా కొంచెం వాడిపోయినట్టు అయిపోయినాయి. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే రిటర్న్ వచ్చే వేలో కూడా ఇంకా మాకు చెట్లు ఇంకా పొలాలు అవన్నీ కొబ్బరి తోటలు అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. జాతర భోజనాలు చేసాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ అలాగే బాగా ఎంజాయ్ చేసాము. సరదాగా అన్నీ కొనుక్కున్నాము. ఫుడ్ కూడా బాగుంది, తిన్నాము చక్కగా. సో ఇంకా వచ్చే టైంలో కూడా బాగా మేమైతే ఎంజాయ్ చేసామండి. చూసారా కొబ్బరి తోటలు అండ్ అలాగే పచ్చని పొలాలు మీకు అన్నీ చూపిస్తున్నాను. గాయస్ నేను ఒకటి అనుకుంటున్నాను ఏంటి అంటే సెపరేట్గా కోనసీమ పొలాలు ఒక వ్లాగ్ అనేది షూట్ చేస్తాను. సో ఏంటి అంటే 1 డే స్పెషల్గా 1 డే పెట్టుకొని మొత్తం మన కోనసీమలో ఉన్న కొబ్బరి తోటలు అండ్ అలాగే వరి చేలు అన్నీ షూట్ చేద్దాము. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే నాట్లు అయ్యి ఇంకా 1 మంత్ అయింది కాబట్టి ఇంకా పొలాలు వరి చేలు అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. సో సెపరేట్గా అలా కూడా ఒక వీకెండ్ ఒక సండే నార్మల్గా స్కూటీ రైడ్కి వెళ్దాము మన కోనసీమలో. సో కోనసీమలో వర్షం వచ్చిందో వచ్చని చెప్పేసి వ్లాగ్ చేశాను కదా. సో అలానే సిమిలర్గా ఓన్లీ పంట పొలాలు అనమాట. మీకు అన్నీ చూపిస్తాను. పంట పొలాలు కొబ్బరి తోటలు అలాగే రొయ్యల చెరువులు అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో గాయస్ మేమైతే ఫైనల్గా ఇలా ఎంజాయ్ చేసామండి. సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మీరు కూడా నా వీడియోలో దర్శనం చేసుకున్నారు. గున్నేపల్లి సత్తమ్మ అమ్మవారి ప్రత్యేకత ఏంటి, అసలు టెంపుల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అమ్మవారి మహత్యం ఏంటి, మొక్కులు ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా తెలుసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను గాయస్. సో గాయస్ మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలా మీతో మాట్లాడుతూనే ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. సో మా మమ్మీ కూడా చాలా బాగా డ్రైవ్ చేశారు. ఏంటి అంటే
చాలా క్రౌడ్ ఉన్నారు. రోడ్డు కూడా చాలా ట్రాఫిక్ ఉంది. సో చాలా బాగా వచ్చారనమాట. మా మమ్మీ కూడా డ్రైవింగ్ చేస్తుందో చేయలేదో అనుకున్నాను. కాళ్ళు నొప్పులు కదా నడలేరనమాట. బాగానే డ్రైవ్ చేసింది మా మమ్మీ అయితే. చాలా బాగా అనిపించింది. నేనైతే సెటిల్ అయిపోయాను దివ్య డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సీట్లోనే. సో బాగా ఎంజాయ్ చేసాము. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఇంకా ఇంతటితో ఎండ్ చేసేద్దాము. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.